కూటమి ప్రభుత్వంలో రహదారులు పాలు పోసి పాలెత్తుకునేలా తీర్చిదిద్దామని కూటమి నేతలు చెప్పారని, అయితే నంద్యాలలో దేవనగర్, శ్యామ్నగర్ రోడ్ల పరిస్థితిని ఒక్కసారి ఈ నేతలు చూడాలని, పాలు పోసి పాలెత్తుకునే రోడ్డంటే ఇవేనా అని వైసీపీ నేతలు నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ భాష కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దేవనగర్, శ్యామ్నగర్ ప్రాంతాలలో రోడ్లు కొద్దిపాటి వర్షానికే మురుగునీటితో జలమయంగా మారిపోయి కాలనీ వాసులు బయటికి వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. నేడు స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితిని వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు, చాలా అద్భుతమైన రోడ్లు కూటమి ప్రభుత్వంలో గమనించవచ్చు. పాలు తక్కువ తెచ్చినాము, యాక్చువల్గా 4-5 బకెట్లు తెచ్చింటే బాగుండు. అంత టీ చాలా చాలా చక్కని టీ, చాలా అద్భుతమైన రోడ్లు. యాక్చువల్గా పాలెత్తి పాలు పోసుకోవడం కాదు, పాలెత్తి టీ చేసుకోవచ్చు, టీ ఎత్తుకోవచ్చు, వేడి చేసుకుని తాగడమే. చాలా అద్భుతమైన రోడ్లు మేడం చెప్పినట్టు. ఎన్ని హోటల్ ఉన్నాయో అన్ని హోటల్ సప్లై చేయొచ్చు మనము. ఎందుకంటే దీనికి ఒక చక్కెర తక్కువ టీ పొడి రోడ్ల మీద చూసిన ఈ గుంటలు, ఈ రోడ్లు. మా ఇంట్లో అయితే మోకాళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఆ 34 వార్డులో 34 వార్డు కౌన్సిలర్ గారు అట్లా పని చేపిస్తాడు అక్కడ. ఎందుకంటే ఈ వానలో, ఈ బురదలో ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి అని నేను వచ్చి తీర్మానంగా ఎట్లా పని చేశారని చెప్పి నేను ఆఫ్ చేశాను. వెళ్ళాక మీరు వచ్చి ఒకసారి గవర్నమెంట్ కమిషనర్ గారు కానీ, చైర్మన్ కమిషనర్ కానీ, ఇంకా బి గారు కానీ, ఏ గారు కానీ ఒకసారి చెక్ చేసుకుందామని చింత లేదా వీళ్ళకు ఎవరికి లేదు. ఏమో ఇక కాంట్రాక్ట్ చేస్తున్నాడు, నీళ్ళలో బుద్ధలు వేసి కాంక్రీట్ మొన్న అయితే నీళ్ళలో వేసారు, నీళ్ళని కాలు వస్తుంది. ఎప్పుడు పని చేసేవాళ్ళు బాగుండే తప్పుడు కదా పని చేయాల్సినది. ఈ వానలు వచ్చి చేస్తే ఎట్లా ఉంటుంది? అది ప్రతి ఇంట్లోకి నీళ్ళే. అది ఎప్పుడు చేయాలి, ఏం కథ తెల్లా, కాంట్రాక్టర్ తెల్లా, లేకపోతే కమిషనర్ డి గారికి తెల్లా, ఏ గారికి తెల్లా ఇది చేసేది. ఎవరో చేయాలా, ఎవరో మనం ఊరికే చెప్తారా, డబ్బులు ఇవ్వడం మనం లక్షలు బిల్లు చేసి ఇవ్వాలి వాళ్ళకు. నీళ్ళలో వచ్చే సిమెంట్ వల్ల నీళ్ళలో పోతుంది. అది పనే కాదు, అది పని కాదు. ఎండకు వానకు గాలికి చేయాల్సిన పని ఇది. ఈ తుఫానులో భారీగా వస్తుంది, 3 రోజులు 4 రోజులు వస్తుంది అని చెప్పి టీవీలు మోతున్నాయి దేశం వల్ల. అట్టేటప్పుడు వానలో పని చేస్తున్నారు వీళ్ళు. అది చూస్తున్నారు కదా, వారు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు పాలెత్తి పాలు వేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో రోడ్లు ఉన్నాయని చెప్పినారు. ఈరోజు చూస్తే ఇక్కడ పాలెత్తి కాదు టీ చేసుకోవచ్చు, ఆ రకంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు నీళ్ళే ఉన్నాయి. చాలా అద్భుతమైన రోడ్లు ఉన్నాయి, గమనించవచ్చు మీరంతా. మొన్న కూడా అయితే కాంక్రీట్ లోపల వేసిపోయా నీళ్ళల్లో. చేయొచ్చా వరకు వర్షంలో? ఇప్పుడు వచ్చారా? వర్క్ చేయడానికి వచ్చారా? ఇప్పుడు స్టాప్ చేసినాం కదా. అట్లాగా అంటే చేయడానికి వచ్చారా? అంటే నిలబడుతుందన్నా ఇక్కడ ఈ వంతే వర్షంలో? పాలా ఇక్కడ చూస్తున్నారు కదా మేడం పులిసిద్దమ్మ చెప్పినట్టు, పాలేసి పాలు కాదు, పాలేసి టీ తీసుకోవచ్చు. డైరెక్ట్ ఆల్రెడీ చక్కెర టీ పొడి కలిపి పెట్టినారు. ఇక్కడ పాలేసి టీ తీసుకోవచ్చు, కొంచెం వేడి చేసుకుని తాగడమే. బాగుంటది ఇక్కడ. ఇదే పాలేస్తే టీ అయిపోతుంది ఆల్రెడీ.